ఈరోజు మనం వర్టిగో గురించి తెలుసుకుందామండి. వర్టిగో అనగానే చాలామంది ఏంటి అంటే కళ్ళు తిరుగుతున్నాయి అంటూ ఉంటారు, భయమవుతుంది అంటూ ఉంటారు, వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది అంటూ ఉంటారు. సో చేతులు కాళ్ళు గుంజినట్టు అవుతుంది అంటూ ఉంటారు, కాలర్ యూజ్ చేస్తూ ఉంటారు. సో కరెక్టే, మీరు భయపడేది నిజమే. ఎందుకు అంటే వర్టిగో అనేది ఈజీగా తీసుకోవడానికి లేదు. సో దానికి సంబంధించి న్యూరో మెడికేషన్తో పాటు ఫిజియోథెరపీ ఎలా చేయాలో మనం ఈ రోజుటి వీడియోలో చూద్దాం. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ రాజ్ మోహన్, కన్సల్టెంట్ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ శ్రీ వశిష్ట ఫిజియోథెరపీ క్లినిక్, హనంకొండ. వర్టిగో అనగానే ట్యాబ్లెట్ వాడుతూ ఉంటాము, లేదంటే పెయిన్ కిల్లర్ వాడుతూ ఉంటాము, లేదంటే న్యూరోబియాన్ ఫోర్ట్ కానీ బి కాంప్లెక్స్ కానీ ఇటువంటి ట్యాబ్లెట్స్ అందరూ గైడ్ చేస్తూ ఉంటారు. లేదు అంటే మనకే ప్రాబ్లం రాగానే మెడికల్ షాప్కి వెళ్తూ ఉంటాము, వర్టిన్ ట్యాబ్లెట్ ఇమ్మంటాము, వాడుతూ ఉంటాము, నొప్పి తగ్గింది అని చెప్పి వదిలేస్తూ ఉంటాము. కానీ మెయిన్గా వర్టిగో అనే ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే చెవుకు సంబంధించినటువంటి వెనుక సైడ్ ఉండే నరాల పైన ఒత్తిడి పడి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంటుంది. ఇది ఎవరికి అంటే బీపీ లెవెల్స్ ఎక్కువ ఉండే వాళ్ళ లోపల కావచ్చు, పక్షవాతానికి సంబంధించిన సిమ్టమ్స్ ఉండే వాళ్ళ లోపల కావచ్చు, అంటే న్యూరో ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళ లోపల కావచ్చు, కాలర్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కండరాలు టైట్ అవుతుంటుంది, వాళ్ళకు కూడా ఇట్లాంటి ప్రాబ్లం అనేది రైజ్ అవుతుంటుంది. ముఖ్యంగా ఏంటి అంటే మనకు ఈ వెనుక సైడ్ చిన్నగా క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతుంటాయండి. అవి న్యూట్రల్ పొజిషన్లో ఉండకుండా అటు ఇటు రొటేట్ కావడం వల్ల మనకు ఈ నరాలపైన ఒత్తిడి పడి ఈ ప్రాబ్లం అనేది రైజ్ అవుతుంటుంది. ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి స్టార్టింగ్ కళ్ళు తిరగడము, నమ్నెస్ ఉండడం ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ రావడం జరుగుతుంటుంది, వాళ్ళకు తెలియకుండానే పడిపోవడం కూడా జరుగుతుంటుంది, సివియర్గా యాక్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటున్నాయండి. సో వీటికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది మనం ఈరోజు చూద్దాం. వర్టిగో అనే ప్రాబ్లంతో సఫర్ అయ్యే పేషెంట్స్ ముందుగా మమ్మల్ని సంప్రదించినప్పుడు మా దగ్గరికి రాగానే వాళ్ళకు ఎంతకాలం నుంచి ప్రాబ్లం ఉంది, ఏ విధమైన కంప్లైంట్స్ ఉన్నాయి అనేది మనం అసెస్ తీసుకొని వాళ్ళకు ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ అనేది మనం మినిమైజ్గా చేసి వాళ్ళకి చెప్తూ ఉంటామండి. అది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వారికి మాత్రం మనం చేసే ఎక్సర్సైజ్ వల్ల మనకు ఈ వెనుక సైడ్ ఉండే నరాల పటిష్టత పొందితే వర్టిగో ప్రాబ్లం నుంచి అతి త్వరగా బయటపడే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ముఖ్యంగా మెయిన్గా ఏంటంటే బీపీ లెవెల్స్ పెరగకుండా చూసుకోవాలండి, రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ వాడుతూ ఉండాలి, సో ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి అనేది మనం ఈరోజు చూపిస్తూ ఉన్నాము. సో దానిలో ముఖ్యంగా ఏదన్నా స్టిక్ కానీ లేదంటే ఇలాంటి చిన్న రోల్ తీసుకొని ఏ విధంగా ఎక్సర్సైజ్ చేయాలి అనేది మీకు ఈరోజు చూపిస్తాను. వర్టిగోకి సంబంధించి ముఖ్యంగా ఐబాల్ మూమెంట్సే ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం ఎక్సర్సైజ్లో భాగంగా. మొదటగా ఒక ఆర్టికల్ కానీ లేదంటే ఒక స్టిక్ కానీ ఒక 6 మీటర్స్ దూరంలో తీసుకొని దాన్ని న్యూట్రల్ పొజిషన్లో ఉంచి తలని మాత్రమే కళ్ళ సహాయంతో రొటేట్ చేస్తూ ఉండాలి. ఇది ఒక 5 లేదా 10 సెకండ్స్ లేదా 10 రెపిటేషన్స్. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి తలను మరియు కళ్ళను మాత్రమే కదుపుతూ ఉండాలి. ఇందులో భాగంగా రెండవ ఎక్సర్సైజ్ చేతి కర్ర లేదంటే ఏదైనా ఆర్టికల్ సహాయం తీసుకొని తనని రొటేట్ చేస్తూ తల కళ్ళు కూడా మూవ్ కావాలి. ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి, అలా 5 నుంచి 10 సార్లు చొప్పున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎక్కువ సార్లు చేస్తూ ఉంటే నరాలకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వర్టిగో లెవెల్లో తగ్గిపోతుంది. ఇందులో భాగంగా మూడో ఎక్సర్సైజ్ ఒక ఆర్టికల్ని 6 మీటర్స్ దూరంలో ఉంచేసి పై టిప్ని చూస్తూ వీలైనంత వరకు పై భాగాన్ని చూస్తూ ఉండాలి, అలాగే కింది వరకు. ఇలా ఒక 5 లేదా 10 రెపిటేషన్ల చొప్పున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చేయడం వలన వర్టిగో ప్రాబ్లం నుంచి అతి త్వరగా బయటపడవచ్చు. ఇందులో భాగంగా లాస్ట్ ఎక్సర్సైజ్ క్రాస్ మేనర్లో టాప్ వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందికి తీసుకురావాలి. ఇలా ఒక 5 రెపిటేషన్స్. దాని తర్వాత రివర్స్గా ప్లేస్ చేసి పై భాగాన్ని చూస్తూ
వీలైనంత పైకి తీసుకెళ్ళి మళ్ళీ అదే విధంగా కిందికి చూస్తూ ఉండాలి. ఇది కూడా 5 నుంచి 10 రెపిటేషన్లు. చూసారు కదండి, వర్టిగో ప్రాబ్లంతో సఫర్ అయ్యే క్లయింట్స్ ఇంట్లో ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలో ఇంతసేపు మనం చూపించాము. ఇవే కాకుండా దీనికి సంబంధించి ఎప్లీస్ మ్యానోవర్ అని ఒక స్పెషల్ టెక్నిక్ కూడా ఉంటుంది. అది మీరు ఇంట్లో యూస్ చేయడానికి లేదండి, క్లినిక్ని సంప్రదించినప్పుడు ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో మాత్రమే చేయాలి. మా వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.